వర్షాకాలం వచ్చిందంటే వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. ఇంట్లోనే అల్లం మిరియాలతో సులభంగా చేసే ఈ కషాయాన్ని మా ఇంట్లో జలుబు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు తరచుగా చేసేవారు. ఈరోజు అదే రెసిపీని మీతో పంచుకుంటున్నాను. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన గిన్నెలోకి 1.5 గ్లాసుల నీళ్లను వేసుకోండి. ఈ నీళ్లను కొద్దిగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లోకి అరంగుళం అల్లంను దంచి కానీ తురిమి కానీ తీసుకోండి. నేను ఇక్కడ తురిమిన అల్లం వేసుకుంటున్నాను. 8 నుండి 10 దంచుకున్న మిరియాలు, ఓ పావు స్పూన్ పసుపు వేసుకోండి. మిరియాల బదులుగా మీరు మిరియాల పొడి వేస్తున్నట్లయితే చిటికెడంత వేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఒక 4-5 తాజా తులసాకులను కూడా వేసి ఇలా స్పూన్తో ఓసారి కలిపేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలానే ఈ కషాయాన్ని 4 నుండి 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా నీళ్ళల్లో మరిగించడం వలన అల్లం మిరియాలు తులసాకుల్లో ఉన్న సారం నీళ్ళల్లోకి బాగా దిగుతుంది. 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్ బెల్లం తురుమును వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు స్పూన్తో ఇలా కలుపుకోండి. మరిగేటప్పుడే బెల్లం వేసుకుంటే మనకు ఈ కషాయం కాస్త చేదొస్తుంది. అందుకే స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకుని గ్లాస్లోకి వేసుకోండి. అంతేనండి, వర్షాకాలం స్పెషల్ అల్లం మిరియాల కషాయం 5 నిమిషాల్లోనే మనకు తయారైపోతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.